వినప్పుడు చెప్పడం ఎందుకు ఆ మాటలన్నీ? రైట్. జోస్న గారు మీరేమంటారు? ఇందాక మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా ఈ మద్యానికి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. జగన్ ఎంత చేతగాన ముఖ్యమంత్రి అంటే ఈ రకమైనటువంటి బ్రాండ్లు తీసుకొస్తారా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ కొన్ని బ్రాండ్లు కూడా చెప్పారు. స్పెషల్ స్టేటస్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, ఈ రకమైనవన్నీ కూడా చెప్పారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇవన్నీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా తీసుకొచ్చినవే, మేము తీసుకురాలేదంటే ప్రతిసారి ప్రతి డిబేట్లో కూడా వారు ఇస్తున్నటువంటి వివరణ ఏమంటారు అసలు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులకి అలానే ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలండి. ఇప్పుడు మద్యపాన నిషేధం అనేటువంటి మాట మేం చెప్పామా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? సంపూర్ణ మద్యపాన నిషేధం. తర్వాత సరే వాళ్ళు దాన్ని ట్విస్ట్ చేసి టర్న్ చేసి లేదు మేము సంపూర్ణం కాదు, ఓన్లీ 5 స్టార్ హోటల్స్లో అవైలబుల్ అయ్యేటట్టు చేస్తాం, ఇవన్నీ వాళ్ళే కదా చెప్పింది. ఆ ట్రంప్ కార్డు వాళ్ళే కదా వాడింది 2019లో ఎలక్షన్స్లో. సరే తర్వాత నేను ఏమంటానంటే, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానివ్వండి, ఒక పదవి కూడా దానికి ఇచ్చారండి. ఏంటంటే మద్యపానానికి సంబంధించి దానికి సంబంధించి క్యాంపెయినింగ్ కమిటీ అన్నమాట. ఏదైతే అంటే మద్యపాన నిషేధ క్యాంపెయినింగ్ కమిటీ, అది ప్రచార కమిటీ లాంటిది. సో మద్యపానాన్ని నిషేధించాలి అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక క్యాంపెయినింగ్ కమిటీ కూడా వేశారు. దానికి ఒక చైర్మన్ కూడా ఉన్నారు. ఆయనకి నెల డబ్బులు ఇస్తున్నారు జీతం రూపంలో, ఒక కారు ఉంది, అన్నీ ఉన్నాయండి. ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఆ మహానుభావుడు ఏం చేశాడో ఎవరికి తెలియదు. మీకు ఆయన పేరన్నా తెలుసో తెలీదో నాకు తెలియదు, నాకైతే తెలియదు. అక్కడ ఉన్నటువంటి మా కీర్తనమ్మకి ఏమన్నా తెలిసేమో ఆవిడ చెప్పాలి. నాకు తెలిసి ప్రజలందరికీ అయితే ఎవరికి తెలియదు. బట్ హీఈస్ డ్రాయింగ్ శాలరీ ఫ్రమ్ ది పీపుల్స్ మనీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల జీతం తీసుకుంటున్నాడు ఆయన, లక్షలు. మద్యపాన నిషేధ ప్రచార కమిటీ అది, దానికి సంబంధించి ఒక చైర్మన్ ఉన్నాడు. ఈ 5 సంవత్సరాల్లో ఆ కమిటీ ఏం చేసిందో, లక్షల జీతాలు తీసుకున్నటువంటి ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు. సరే పోనీ కమింగ్ బ్యాక్ టు జగన్మోహన్ రెడ్డి, ఆయనే కదా చెప్పాడు, అవును మద్యపాన నిషేధం చెయ్యండి, నేను ఓట్లు అడగను. మా అమ్మ మీ జగనన్న చెప్తున్నాడు అని చెప్పి అతను ఆ రోజున గొంతు దించుకొని అరిచింది. ఏమైంది? ఎక్కడ పోయాడు జగనన్న? ఎక్కడ పోయింది మద్యపాన నిషేధం? మీకు ఇంకా ఒక మాట చెప్పాలి అంటే, రాబోయే 25 సంవత్సరాల పాటు ఇప్పుడు ప్రజలెంత తాగుతున్నారో అంతే తాగుతారు, అంతే ఆదాయం వస్తుంది అని చెప్పి దాన్ని ఆ ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చాడు. తెలుసా మీకు ఈ విషయం? ఈయన మద్యపాన నిషేధం చేసేది. కమింగ్ టు ద బ్రాండ్స్ జోస్న గారు చెప్పుకున్నాడు కదా, బ్రాండ్స్ సంగతి ఏంటి? ఆ బ్రాండ్స్ అని కూడా గతంలో మీరు తెచ్చిన బ్రాండ్స్ అని వాళ్ళు అంటున్నారు, నిజమా? నేను ఒక విషయం చెప్తానండి. మేము తెచ్చిన బ్రాండ్స్ అని అంటున్నాడు కదా, మరి మేము కట్టిన ప్రజావేదికను ఎందుకు కూల్చేశాడు? మేము పెట్టిన అన్నా క్యాంటీన్లు ఎందుకు కూల్చేశాడు? మేము వేసిన రోడ్లను ఎందుకు తవ్వుకుపోతున్నారు? మేము కట్టినటువంటి పోలవరాన్ని ఎందుకు ఆపేశాడు? మేము కట్టినటువంటి రాజధానిని ఎందుకు ఆపేశాడు? ఏం తమాషాలా? ఏం బ్రాండ్లు అండి? ఎవరు తెచ్చిన బ్రాండ్లు అండి? ఆ డిస్టిలరీల గురించి మాట్లాడితే మరి ఆ డిస్టిలరీలు ఇవాటి వరకు ఎందుకు రన్నింగ్ గా ఉన్నాయి? ఎవరు బెదిరించి ఆ డిస్టిలరీలో ఇవాళ రోజున ఎవరు రాజ్యం వెళ్తున్నారు? ఎవరి చేతుల్లో ఉన్నాయి ఆ డిస్టిలరీలు? ఏం తెలియదు అనుకుంటున్నారా? ఏదో గుట్టగాల్చి మీదేస్తే ఊరుకుంటాం అనుకుంటున్నారా? రండి చూపిస్తాం, అవి చూపిస్తాం. ఎవరు వాటిని వాళ్ళ మేనేజ్ చేస్తున్నారో చూపిద్దాం. ఎవరు ఆ బ్రాండ్లని వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో చూపిద్దాం. తెలియని వాళ్ళ దగ్గర మాట్లాడాలండి ఇవన్నీ కూడా. నేనేమంటాను అనంటే, తెలుగుదేశం పార్టీ చేసింది అని అంటే మీరు ఆ డిస్టిలరీని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, తెలుగుదేశం పార్టీకే మీరు దీన్ని అంటగట్టదలుచుకుంటే గత 5 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం ఏం చేసింది? మీ ప్రభుత్వ హయాంలోకి వచ్చిన తర్వాత ఈ బ్రాండ్లన్నీ మీ ప్రభుత్వ హయాంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వెర్షన్ విందాం జోస్న గారు.